హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. డాబా స్టైల్లో టేస్టీగా ఈజీగా పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. పన్నీర్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg పన్నీర్, 1/2 కప్ కాజు, 1/2 కప్ కర్డ్, కసూరి మేతి, కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా, పసుపు, 2 tablespoons ఆయిల్, 1 కప్ ఆనియన్స్, 4 to 5 గ్రీన్ చిల్లీస్, 1/2 కప్ మింట్ లీవ్స్, కప్ కొరియాండర్, హోల్ స్పైసెస్. ఇక్కడ హోల్ స్పైసెస్ డీటెయిల్స్ అని ఇచ్చాను. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్ గీ, 1/2 స్పూన్ గరం మసాలా. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్: పన్నీర్ ఎప్పుడు వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక గిన్నెలో పన్నీర్ తీసుకొని అందులో కాజు, కర్డ్, పసుపు, కారం, ఉప్పు, కసూరి మేతి, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, ఘీ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది స్టవ్ మీద సిమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నెలో రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, మన హోల్ స్పైసెస్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసి 80% వచ్చేంతకు ఉడికించుకుందాం. ఇలా 80% ఉడికాక మనము వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఉట్టి రైస్, అందులో ఉన్న స్పైసెస్ మాత్రము మనము ఉడికించి పెట్టుకున్న పన్నీర్లో వేసుకోవాలి. ఆ తర్వాత సాఫ్ట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాని మీద గీ వేసి మొత్తం టైట్గా ప్యాక్ చేయాలండి. ఇక్కడి నుంచి అయినా మనకి గాలి బయటికి వెళ్ళకుండా టైట్గా ఇలా ప్యాక్ చేసుకొని సిమ్లో 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఆ తర్వాత మన టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.